ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూలో రఘురామకృష్ణరాజు గారు నా మీద ఒక కామెంట్ చేశారు. జాడా శ్రవణ్ పోటీ చేశారు, అలాగే విజయ్ కుమార్ పోటీ చేశారు. వాళ్ళకి కొన్ని వందల్లో ఓట్లు వచ్చినాయి. సునీల్ కుమార్ పోటీ చేస్తే ఒక 500 ఓట్లు వస్తాయా అని చెప్పి కామెంట్ చేశారు. సరే, మీరు అన్నదే నిజం అనుకుందాం. మీ మాట మీద మీకు అంత నమ్మకం ఉంటే మీరు రాజీనామా చేయండి. అన్ని పార్టీల టికెట్లు ఇంక్లూడింగ్ వైసీపీ తెచ్చుకోండి. నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. మీకన్నా కూడా ఒక 1000 ఓట్లు ఎక్కువ తెచ్చుకోలేకపోతే నేను మళ్ళీ రాజకీయాలు మాట్లాడను. మీరు కనుక ఓడిపోతే మళ్ళీ రాజకీయాలు మాట్లాడకుండా ఉంటారా? మీరన్న సిద్ధాంతాన్ని 80-20 సిద్ధాంతాన్ని వీటన్నిటిని కూడా నిరూపించుకోవడానికి మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. బహుశా మీకు తెలియదేమో, శ్రీకాకుళం జిల్లాలో ఒక ఆయన నా పేరు చెప్పి ఓపెన్ సీట్లో ఇండిపెండెంట్గా నిలబడి సర్పంచ్గా గెలిచాడు. అలాగే ఆత్మకూరు, నెల్లూరు జిల్లా ఆత్మకూరు బై ఎలక్షన్లో ఒక అతను పోటీ చేసి నా ఫోటో పెట్టుకుని తిరిగి 5000 ఓట్లు సంపాదించాడు. బహుశా ఇవన్నీ మీకు తెలిసి ఉండకపోవచ్చు. బట్ ఎనీవే, మీరు అన్నదానికి నేను సమాధానం చెప్తున్నాను. మీరు అన్నదానికి కనుక మీరు కట్టుబడి ఉంటే మీరు రాజీనామా చేయండి. నేను పోటీకి సిద్ధం, ఇండిపెండెంట్గా, ఏ పార్టీ మద్దతు లేకుండా.